ఎలుక పెద్ద కథ, నీతి కథ. స్పష్టంగా, బలంగా. ఒక అడవిలో చిన్నదైన తెలివైన ఎలుక రాజు ఉండేది. పరిమాణం చిన్నది కాబట్టి ఎవరూ దాన్ని లెక్క చేయరు. కాని ఆ ఎలుకకు ఒక బలమైన అలవాటు ఉంది: ముందు ఆలోచించడం, వెంటనే చర్య తీసుకోవడం. ఆ అడవిలో ఒకసారి భారీ వర్షాలు పడ్డాయి. నది పొంగిపోయింది. జంతువులంతా భయపడ్డాయి. సింహం అన్నది, నా బలం సరిపోతుంది. ఏనుగు అన్నది, నా పరిమాణం చాలు. కాని ఎలుక ఏమన్నదో తెలుసా? బలం, పరిమాణం కాదు, సిద్ధత ముఖ్యం. వెంటనే ఎలుక తన గూడు వదిలి ఎత్తైన కొండపైకి వెళ్ళింది. అక్కడ ధాన్యం దాచుకుంది. ఇతర ఎలుకలకు హెచ్చరిక ఇచ్చింది. కొందరు వినారు, కొందరు నవ్వారు. 2 రోజుల్లో వరద వచ్చేసింది. సింహం నీటిలో చిక్కుకుంది. ఏనుగు చెట్టుకు అడ్డంగా నిలిచిపోయింది. చిన్న జంతువులెన్నో కొట్టుకుపోయాయి. ఆ సమయంలో ఎవరు బతికారంటే, ఎలుక ముందే ప్లాన్ చేసుకున్నది. తర్వాత వరద తగ్గింది. సింహం ఆకలితో బలహీనంగా ఉండిపోయింది. ఎలుక దగ్గరకు వచ్చి సహాయం అడిగింది. ఎలుక నవ్వలేదు, గొప్పగా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తన దాచుకున్న ఆహారాన్ని పంచింది. సింహం తల వంచింది. నీ శరీరం చిన్నది, కానీ నీ ఆలోచన పెద్దది. అప్పటినుంచి అడవిలో ఒక నియమం ఏర్పడింది: ఎవరి మాట వినాలన్నది వారి శబ్దం చూసి కాదు, వారి దూరదృష్టి. వరద తర్వాత అడవి మారిపోయింది. బతికిన జంతువులలో భయం ఎక్కువైంది, ఆత్మవిశ్వాసం తగ్గింది. కాని ఒకరికి మాత్రం పరిస్థితి స్పష్టంగా అర్థమైంది: ఎలుక రాజుకు. అది గమనించింది. విపత్తు పోయింది, కాని మరో పెద్ద సమస్య వస్తుంది: ఆకలి. సింహం బలహీనంగా ఉంది, వేట చేయలేకపోతుంది. తోడేలు మోసం మొదలుపెట్టాడు. నక్క అబద్ధపు సలహాలు ఇస్తోంది. అప్పుడు ఎలుక ఒక పని చేసింది: మాటలతో కాదు, వ్యవస్థతో. ఎలుక ప్లాన్: ప్రతి జంతువు తనకు వచ్చే ఆహారాన్ని వృధా చేయకూడదు. గాయపడిన వాళ్లకు ముందు ఆహారమెవరు దాచిపెడితే, శిక్ష ఎవరు సహాయం చేస్తే, రక్షణ. కొంతమంది నవ్వారు. ఎలుక మాకు నిబంధనలు పెడుతుందా? అప్పుడే నిజం బయటపడింది. నక్క రాత్రిళ్ళు ఆహారం దొంగతనం చేసింది. ఎలుక ముందే గమనించింది. చిన్న ఎలుకలతో గూడు మార్గాలు మూసేసింది. నక్క పట్టుబడింది. సింహం చూడక తప్పలేదు. ఇది బలం కాదు, ఇది పాలన. సింహం తన అధికారాన్ని వదిలి ఎలుకకు మద్దతు ఇచ్చింది. అడవిలో తొలిసారి బలమైనవాడు కాదు, తెలివైనవాడు నడిపించాడు. రోజులు గడిచాయి. అడవి నిలబడింది. కాని చివరికి ఎలుక తనలో తానే చెప్పుకుంది: ఇది ముగింపు కాదు, నిజమైన పరీక్ష ఇంకా రాలేదు. అదే సమయంలో దూరం నుంచి ఒక కొత్త ప్రమాదం అడవిని చూస్తోంది. ఇక్కడ ఆపు. అర్థం చేసుకో. నాయకత్వం అంటే అరుపులు కాదు, వ్యవస్థ. శక్తి దుర్వినియోగం చేస్తే కూలిపోతుంది. చిన్నవాడు కూడా. ఎలుకకు ఆ ప్రమాదం స్పష్టంగా కనిపించింది. అది జంతువు కాదు, మనుషుల ఉచ్చు. అడవి అంచున వేటగాళ్లు వలలు వేశారు. సింహం బలహీనమే, ఏనుగు నెమ్మది, జింకలు భయంతో పరుగులు. అడవి మళ్లీ గందరగోళం. సింహం గర్జించింది: నాతో యుద్ధం చేయండి. ఎలుక ఆపింది. యుద్ధం చివరి దశ. ముందుగా మెదడు ఉపయోగించాలి. ఎలుక తుది ప్లాన్: చిన్న జంతువులు వలల దగ్గర మట్టిని బలహీనపరిచాయి. పక్షులు పైనుంచి సంకేతాలు ఇచ్చాయి. ఎలుకలు రాత్రి తాడులు కొరికాయి. ఏనుగు అవసరం వచ్చిన చోట మాత్రమే కదిలింది. వేటగాళ్లు ఉదయం వచ్చేసరికి వలలు కూలిపోయాయి. ఉచ్చులు పనిచేయలేదు, వేట లేదు. కాని ఒక సమస్య మిగిలింది: తోడేలు మనుషులతో చేతులు కలిపాడు. ఆహారం, రక్షణ కోసం అడవిని అమ్మేశాడు. సింహం కోపంతో చంపాలని చూసింది. ఎలుక అడ్డుకుంది: చంపితే సమస్య కాదు, మిగిలినవాళ్లకు బుద్ధి రావాలి. తోడేలిని అడవి మధ్య నిలబెట్టింది. అతని మోసం, లాభం, భయం అన్నీ బయటపెట్టింది. అడవి మౌనమైంది. ఎలుక తీర్పు చెప్పింది: ఇక్కడ శిక్ష కాదు, బహిష్కరణ. తోడేలు వెళ్ళిపోయాడు ఒంటరిగా. సింహం తల వంచింది. ఇప్పుడర్థమైంది: రాజు అంటే బలమైనవాడు కాదు, బాధ్యత తీసుకునేవాడు. ఎలుక సమాధానం చెప్పింది: నాయకత్వం కిరీటం కాదు, అది భారము. ఆ రోజు తర్వాత అడవిలో ఒక సూత్రం నిలిచిపోయింది: చివరి నీతి ఇది మర్చిపోకు, బలం అవసరం, కాని మెదడు తప్పనిసరి. శత్రువు బయట ఉండడు, లోపలే ఉంటాడు. నిజమైన నాయకుడు కనిపించడు, పని మాట్లాడుతుంది.